మన పిల్లల కోసము ఇప్పుడు సహాయము అనేటటువంటి కథను చెప్పుకుందాం. సహాయం అనగనగా ఒక అడవిలో పెద్ద చింత చెట్టు, చిన్న చింత చెట్టు ఉండేవి. పెద్ద చింత చెట్టుకు చాలా గర్వం, చిన్న చింత చెట్టుకు అంత గర్వం లేదు. ఎవరికైనా సాయం చేసేది. ఒకరోజు చీమల గుంపు పెద్ద చింత చెట్టు దగ్గరకు వెళ్ళాయి. పెద్ద తాతయ్య, మేము నీ మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అన్నాయి. ఏమిటి, నా మీద ఇల్లు కడతారా? మీకు అసలు బుద్ధి లేదు, పొండి ఇక్కడ నుండి అని తిట్టింది. చీమలు దిగులుగా వెనుదిరిగి చిన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళాయి. చిన్న తాతయ్య, మేము నీ మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కాస్త చోటియ్యవా అని అడిగాయి. ఓ, దానికేం భాగ్యం, ఈ విధంగా నేను ఇతరులకు ఉపయోగపడటము నా అదృష్టం అంది చిన్న చింత చెట్టు. దాంతో చీమలు చిన్న చింత చెట్టు ఎక్కి ఇల్లు కట్టుకున్నాయి. ఒకరోజు ఒక భార్య భర్త అడవికి కట్టెల కోసం వచ్చారు. భర్త చిన్న చింత చెట్టు వైపు వేలు చూపించి దాన్ని కొడదాం అన్నాడు. భార్య, వామ్మో, దానిపై చీమలు గుంపులు గుంపులుగా ఉన్నాయి, అదొద్దు కానీ అదిగో అక్కడ పెద్ద చింత చెట్టు ఉంది, దాన్ని కొడదాం అంది. భర్త సరేనని పెద్ద చింత చెట్టు పైకెక్కి దాన్ని కొట్టాడు. దాంతో పెద్ద చింత చెట్టు, అయ్యో, ఆ రోజు చీమలకు సాయం చేసి ఉంటే నేను ఈరోజు హాయిగా ఉండేదాన్ని కదా అని కుమిలి కుమిలి ఏడ్చింది. విన్నారు కదా సహాయం అనే కథను. పిల్లలు, మీరందరూ కూడా దీన్ని 1-2 సార్లు విని మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, తరగతిలో పిల్లలందరికీ కూడా చెప్పవచ్చు.